హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఆగస్ట్ 22 వస్తుందంటే మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండుగ. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. సో అయితే ఈ సందర్భంగా ముఠా మేస్త్రిని కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా రీసెంట్గా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫోటోషూట్ ఒకటి జరిగింది. ఆ లుక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. కానీ దానికంటే ఎక్కువగా కొంతమంది ట్రోలర్స్ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరిని తొక్కేయాలన్నా చిరంజీవి గారే అన్నట్టుగా మీమ్స్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అసలు ఎందుకు గత వారం రోజుల నుంచి ఇది స్టార్ట్ అయింది? దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, లాస్ట్ వీక్ కొరియన్ కనకర రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారిని, సీనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళు అవమానించారు, ట్రోల్ చేశారు. అంటే ట్రోలింగ్ కూడా ముందు నుంచి ప్లాన్డ్గా చేశారు. ఆ మూవీలో ఆ సీన్ పెట్టడం కోసం అమెచ్యూరిష్గానే డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ పెట్టడం కోసమే వీళ్ళు కావాలని ఆ సీన్ని వైరల్ చేశారు అంటూ కూడా అప్పుడు నందమూరి ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేదంటే వేరే ఫ్యాన్స్ ముసుగులో కూడా చేశారు అనుకోవచ్చు. సో అప్పుడు బాగా ఇది వైరల్ చేశారు, బాగా దీనిపైన ట్రోల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు చిరంజీవి గారి పైన బాగా ట్రోలింగ్ నడుస్తుంది. ఎవరు కనిపించట్లేదంటే, ఏ హీరోన్న కనిపించలేదంటే బాస్ తొక్కేస్తున్నారు. ఇట్లాగే ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, అసలు దీనికి కారణం ఏంటంటారు? నేను రెండు విషయాలు చెప్తా. కొరియన్ కనకరాజ్ ప్రొడ్యూసర్ వేరు, కొరియన్ కనకరాజ్ డైరెక్టర్ వేరు. కొరియన్ కనకరాజ్ అనే సినిమా మెగా కొనిదర్ ఫ్యామిలీ వన్ ఆఫ్ ది హీరో, అంతే తప్ప ఆ సినిమాకి చిరంజీవి గారికి ఏం సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పుడు ఏదైతే ట్రోల్స్ చేస్తున్నారో చీప్ టిక్స్ మెగా ఫ్యామిలీ కొనిదల ఫ్యామిలీలో అది ఉండవు. కొనిదల ఫ్యామిలీకి ఒకటి తెలుసు, పెట్టడం తెలుసు, లాగీయడం తెలియదు. అన్నం పెట్టడం తెలుసు, నోటికాడు ముద్ద లాగీయడం తెలియదు. చిరంజీవి గారు ఆ హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎంతైనా సహాయం చేయడం తెలుసు. ఏదో మన మీ ఉదాహరణకి డ్యాన్స్ అసోసియేషన్ రామచరణ్ గారు ఇచ్చిన చెక్కు, అలాగే ఎంతమందికి ఎంత తెలిసి తెలియకుండా బయటకు పబ్లిసిటీ లేకుండా ఎంతమంది చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇస్ ద చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చెప్తుంది. అలాగే చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు చేసే కార్యక్రమాలు చెప్తున్నాయి. కనుక చిరంజీవి గారి మీద ఆయన ఎప్పుడు ఎవరికి ఎదురు సమాధానం చెప్పడు కాబట్టి, అందరూ శత్రువు కూడా మనవాడి అనుకుంటాడు కాబట్టి, శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తాడు కాబట్టి, ఏ రోజు కూడా హుందాతనం అనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి కాబట్టి, అందుకనే ప్రతి ఒక్కరు అనువుగా ఆయన మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఊరుకోవచ్చు, ఆయన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు ఊరుకోరు. తాట తీసి కూర్చోబెడతాం ఒక్కొక్కరికి. అర్థమైందా? ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోమని నేను అందరికీ చెప్తున్నాను, చిరంజీవి గారు 10 మందికి అన్నం పెట్టడమే తెలుసు తప్ప ఇంకొకరిని తొక్కడం తెలియదు. ఎంతోమందిని ఆయన తీసుకురావడమే తెలుసు. ఏ ఆర్టిస్ట్నైనా ఎదగాలి, 10 మందిలో మనం ఉండాలని చూశాడు. నా కుటుంబం ఉండాలని ఏ రోజు అనుకోలే. నా కుటుంబం ఉండాలి, కొనిదల ఫ్యామిలీ కుటుంబం ఉండాలి అనుకోలే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కూడా ప్రజారాజ్యం పార్టీలో ప్రజల కోసం సేవ చేద్దాం అనుకున్నాడు. ఆయన సేవను కూడా తప్పుగా అర్థం చేసుకొని ఆయన్ని ఒక కులానికి అంటగట్టి ఆయన్ని బయటికి పంపిస్తే దీంట్లో మనం ఉండలేము, మన నిజాయితీ ఈ రాజకీయాలకి పనికిరాదు అని వద్దనుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన నమ్ముకు ఆయన దగ్గర కొంతమంది ఉన్నవాళ్ళు ఏం చేశారు? దోచుకున్నారా, దాచుకున్నారా, ఏం చేశారు? ఆయన బ్యాడ్ చేశారా అనే దాంట్లో నేను కొన్ని విషయాలు ఒప్పుకుంటా. ఆయనకు తెలియవు ఆ విషయాలు ఏమీ, ఆయనకు ఆ విషయాలు ఏమీ తెలియవు. తెలుసుకున్నప్పటికీ టైం పట్టింది. ఈరోజు అందుకనే ఆయన ఫ్యామిలీ చిరంజీవి గారు స్వయంగా ఎందుకు చూసుకుంటున్నారు? కొన్ని సందర్భాల్లో కొన్ని ఆయనకు చెప్పకుండానే కొన్ని జరిగిన వాస్తవాలు గతంలో. అందుకే మళ్ళా మీకు చెప్తున్నా, కొనిదల ఫ్యామిలీ ఎప్పుడు మంచి చేయడానికి చూస్తుంది. చిరంజీవి గారు ఎప్పుడు, మెగా ఫ్యామిలీ ఎప్పుడు, అభిమానులు కూడా 10 మందికి మంచి చేయడానికి చూస్తారు. ఈ ట్రోల్స్ అన్నీ కూడా ఫేక్ ట్రోల్స్ చేసుకుంటూ పని లేనివాడు చేసే ఈ ట్రోల్స్ తప్ప ఇది చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎదుటివాడిని తొక్కాలి అని చూసుకోవాలి. చిరంజీవి గారు ఎప్పుడే తొక్కాలి అనుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీ మీద మాట్లాడేటప్పుడే తొక్కేవాడు, చిరంజీవి గారి ఫ్యామిలీ కోసం మాట్లాడేటప్పుడే తొక్కేవాడు. కానీ ఏ రోజు కూడా నవ్వుతూ శత్రువును కూడా మిత్రుడిగా భావించేదే చిరంజీవి ఫ్యామిలీ.
శత్రువుని కూడా. కానీ అంటే గత వారం రోజులుగా ఎందుకు ఇవి అదే నేను అంటున్నాను కదా, ఆయన ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎవరికి ఆయన ఏంటంటే అందరినీ నవ్వుతూ స్పోర్ట్గా తీసుకొని శత్రువుని కూడా మిత్రుడిగా భావిస్తాడు కాబట్టి ఆయనకి, అందుకని ఆయన మీద ట్రోల్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అభిమానులకు కూడా ఒక మాట చెప్తాడు, పొరపాటును కూడా మెగా అభిమానులు ఎప్పుడు కూడా నా పేరు చెడ్డ పేరు వచ్చేటట్టు తేవద్దు, ఎదుటి వాళ్ళని కించపరచొద్దు, ఎదుటి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడొద్దు, ఎదుటి వాళ్ళకి హానికరం వచ్చే పని చెయ్యొద్దు. ఎవరైనా ఏ అభిమాని అయినా కూడా నా అభిమాని అయితే, మెగా ఫ్యామిలీ అభిమాని అయితే 10 మందికి సహాయం చేయటానికి చూడండి. ఎదుటి వాళ్ళ మాట పడ్డంత మాత్రాన మనకేం అయిపోదు అని కొన్ని సూత్రాలైనా, అంటే మంచి కార్యక్రమాలు చూస్తాడు, ఆ మంచి కార్యక్రమాలు మంచి మాటలు చెప్తాడు. అంతే తప్ప మీకు చేతనైతే ఆ ఆపదలో ఉంటే ఆదుకోండి, చేతనైతే మంచి పేరు తీసుకురండి తప్ప చెడ్డ పేరు అనేది తీసుకొచ్చిన వాడు నా అభిమానే కాదు. ఇస్ ద చిరంజీవి గారు మాట్లాడింది. అంతకు 10 రెట్లు రామ్ చరణ్ గారు మాట్లాడింది, అంతకు 10 రెట్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అంతకు 10 రెట్లు మీకు ఉపాసన గారు మాట్లాడింది. ఇప్పుడు సుస్మిత కొణిదెల, నీహర్క గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీమ్గా తయారయ్యి ఇప్పుడు ఇలాంటివన్నిటికీ అరికట్టడానికి ఏ విధంగా చేయాలి, మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఒక టీం తయారవుతుంది. ఎలా కొంత చిల్లరగా వ్యవహరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బయట మెగా ఫ్యామిలీ మీద. ఆ ఫ్యామిలీ మీద చేస్తున్నందుకు చిరంజీవి గారు ఊరుకోవచ్చు, ఇంకా ఊరుకోవడానికి సహనం ఉంటుంది, హద్దు ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని అంటూ ఉంటే చేతికి గాజులు వేసుకొని లేవు, ఇంకా చదకా కాదు కదా, ఒక హద్దు ఉంటుంది. ఆయన ఎప్పుడు అందరు సినిమాలు బాగుండాలి, ఆ సినిమాలో నేను ఉండాలని కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి దాంట్లో నేను ఉండాలని కోరుకునే వ్యక్తి, 10 మందికి సహాయం చేయాలనుకునే వ్యక్తి, 10 రూపాయలు మనకు రావాల్సి ఉన్నా కూడా ఆ వ్యక్తి బాగుంటే నాకు ఇవ్వండి అనే వ్యక్తి, ఎవరో సినిమాకు ఆయనకు రెమ్యునరేషన్ రావాల్సి వస్తే ఆస్తి అమ్మి ఇస్తానంటే ఆస్తి అమ్మి తీసుకునేంత అవసరం నాకు లేదు, ఆ పరిస్థితుల్లో నేను లేను, నీ ఆస్తి జాగ్రత్త పరచుకొని చెప్పిన వ్యక్తి, మళ్ళీ ఎదుటి రామ్ చరణ్ గారు ఎంతోమంది రెమ్యునరేషన్ నీకు నష్టం వస్తే ఆ డబ్బులు రిటర్న్ తీసుకో అని చెప్పిన వ్యక్తులు ఆ ఫ్యామిలీలో తప్ప ఇంకో ఫ్యామిలీలో ఉన్నారా అని అడుగుతున్నా, నష్టం వస్తే ఆదుకునే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. ఎవరిదో సినిమా, ఆ సినిమాకు వచ్చిన కష్టాలను కూడా చిరంజీవి గారే నెత్తి మీద వేసుకొని, ఆ చిరంజీవి గారు మొత్తం టోటల్గా కష్టపడి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఎంత కష్టాలు పడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంతమందితో మాట్లాడాడో, అది ఇంకొక హీరో చేయగలరా అని అడుగుతున్నా. ఇది మెగా ఫ్యామిలీ తప్ప ఇంకొకరు చేయగలరా, ఆ సాహసం నిలబడగలరా? ఎందుకు ఈ మాట అడిగానంటే, ఎన్నో సినిమాలు ఆగుతాయి, ఎన్నో సినిమాలు ఇబ్బందులు పడతారు, ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందులకు ఏ హీరో కూడా నాకేం సంబంధం, నేను సినిమా షూటింగ్ చేశానా వెళ్ళిపోయానా అనుకుంటారు. కానీ చిరంజీవి గారు అలా చేయలే. ఆ సినిమాని మన బిడ్డని, మనం పుట్టిన బిడ్డని రిలీజ్ చేయాలి. ఆ నిర్మాతని ఇబ్బంది పడుతున్నాడు, ఆ నిర్మాత ఇబ్బంది నుంచి ఎలా బయట వేయాలి, ఆ సినిమాకి ఉన్న ఇక్కడ ఎన్నో థియేటర్స్ ప్రాబ్లం ఏంటి, రేట్లు ప్రాబ్లం ఏంటి, కష్టాలు ఏంటి, సుఖాలు ఏంటి, ఇది మొత్తం టోటల్గా ఏ విధంగా ఉంది అనేది ప్రాబ్లం సాల్వ్ చేసి బయట వేసిన సినిమాలు. నేను సినిమా పేర్లు చెప్పను, ఇది దట్ ఈజ్ చిరంజీవి గారు. ఇది నేను ఆయన బర్త్డే విషయం కోసం చెప్పట్లా, ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి తెచ్చుకుంటారని చెప్తున్నాను నేను. ట్రోలింగ్ విషయానికి వస్తే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు గత వారం రోజులుగా ఇంకొంచెం ఎక్కువైంది. అది ఆయన బర్త్డే వస్తుందని చేస్తున్నారా, మరి ఎందుకు చేస్తున్నారో. అయితే ఇక్కడ ఏ హీరో కనిపించకపోయినా, ఏ ఆర్టిస్ట్ కనిపించకపోయినా అది ఆయన మీదే ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు RX 100 హీరో కార్తికేయ ఉన్నారు, ఆయన కనిపించట్లేదంటే చిరంజీవి గారు కొట్టేశారు, ఇట్లా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి ప్రధానంగా లాస్ట్ వీక్ కొరియన్ కనకరాజులో పెట్టినటువంటి సీన్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారికి సంబంధించి, దానికి సంబంధించి ఇటు నందమూరి ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయ్యి అట్లా చేస్తున్నారంటారా, లేదు ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా చేస్తున్నారంటారా, లేదు అంటే ఏ ఈవెంట్కి వచ్చినా ఏమండి సినిమా ఫంక్షన్లో అయినా నందమూరి ఫ్యాన్స్ ఒక్కటి అడుగుతా, నందమూరి ఫ్యాన్స్ అలా చేస్తారని నేను అనుకోను, బాలకృష్ణ గారు అలా చేస్తారని అనుకోను, చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారని అనుకోను, లోకేష్ గారు అలా చేస్తారని అనుకోను. ఎందుకు అనుకోనంటే ఈరోజు టీడీపీ వేరు, జనసేన వేరు కాదు, కూటమిలో ఒక భాగం, పవన్ కళ్యాణ్ గారు ఒక భాగం, చిరంజీవి గారు హుందాతనంగా అందరితోని అందరివాడిగా ఉంటాడు, అందరితో అందరివాడిగా ఉంటాడు. కొణిదెల ఫ్యామిలీ అనేది అందరితో అందరిగా ఉంటారు.
చిరంజీవి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ బాలయ్య బాబుకి కానీ ఇంకొకరికి కానీ కొణిదెల ఫ్యామిలీ ఇస్ ద పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డిస్కషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వేరే నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉన్నారు, ఎప్పుడున్నారు, ఏ సమయంలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే నేను అదే చెప్తాను. అందుకే నేను అంటున్నా మీకు. అందుకే వాళ్ళకి చెప్పుకోవాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మరి ఎవరికి ఉంది అనేది నందమూరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు. కూటమిలో మీరు ఎవరిని అవమానించొద్దు, ఎవరిని కించపరిచే మాట్లాడద్దు, కూటమిని డెవలపింగ్కి ప్రయత్నం చేయండి, హుందాతనంగా చెప్పాడు ఆయన. అంటే హుందాతనంగా చెప్పాడు అంటే అర్థం ఏంటో తెలుసా? కూటమి మనందరం కలిసి ఉన్నాం, కలిసికట్టుగా పనిచేస్తూ ఉండాలి. అభిప్రాయ భేదాలు ఏది ఉన్నా కూడా దయచేసి మనకి గొడవలు పెట్టుకోకండి. అది మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఈజ్ ద పొలిటికల్, ఈజ్ ద ఫ్యామిలీలో చిరంజీవి గారు ఎవరికి శత్రువు కాదు, అజాత శత్రువు. ఎవరికి శత్రువు కాదు ఆయన, అజాత శత్రువు. జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయనకి, నరేంద్ర మోడీ గారు కావాలి, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి, బాలయ్య బాబు కావాలి, ఆల్ హీరోస్ కావాలి. అదే ఇండస్ట్రీకి పెద్ద, ఇండస్ట్రీకి బాస్. ఎస్, వాళ్ళు అవునన్నా కాదన్నా మా ఇండస్ట్రీకి పెద్ద ఆయనే, మా ఇండస్ట్రీ బాస్ ఆయనే. ఎవరు ఏ మధ్యలో దూరినా, ఎవరెవరు వచ్చినా బాస్ ఆయనే. అది మాత్రం వాస్తవం. మా ఇండస్ట్రీకి బాస్ ఆయనే. కానీ మళ్ళా మీకు చెప్తున్నా, ఈ ట్రోల్ చేసే వాళ్ళకి కానీ నేను ఇంకా నందమూరి ఫ్యాన్స్ ఒకవేళ పొరపాటుని చేస్తుంటే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఆ వంకలో కానీ చేస్తుంటే చిరంజీవి గారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద కించపరచమని చెప్పరు. మీరు అర్థం చేసుకోండి. ఇండస్ట్రీకి 100% బాస్ ఆయనే. కానీ ఇండస్ట్రీకి 10 మంది రావాలని కోరుకుంటాడు, కార్మికుడు బాగుండాలని కోరుకుంటాడు. అంతే తప్ప ఎదుటి వాడిని తొక్కాలి అనుకునేది చిరంజీవి గారి నైజం కాదు, ఎదుటి వాళ్ళని ముంచాలి అనేది చిరంజీవి గారి నైజం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఆ పరిస్థితే వచ్చి ఉంటే ఆయనకి రాజకీయమే తెలుసుంటే ప్రజారాజ్యం పార్టీలోనే ఉండేవాడు. ఆయనకి రాజకీయమే తెలుసుంటే చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయనకి రాజకీయమే తెలుసుంటే ఒక కులాన్ని ఆపాదించి ఆయన దెబ్బ కొట్టరు కావాలని. ఆయన రాజకీయమే తెలుసుంటే ఈరోజు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఆయన అని చెప్పారు. ఈరోజు ఆయనకి రాజకీయమే తెలుసుంటే సెంట్రల్ మినిస్టర్ ఉండేవాడు. అది అడిగినా కూడా నాకు సెంట్రల్ మినిస్టర్ వద్దనే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే, చిరంజీవి గారే. నాకు రాజ్యసభ ఇస్తాను మీకు అని అన్ని పార్టీలు ఆఫర్ ఇస్తే నాకు వద్దని చెప్పిన వ్యక్తి అంటే ఆయనే. మీకు ఏది కావాలంటే అది మీ చేతికి ఇస్తాం, మీ పోస్ట్ మీ పార్టీకి, అంటే నాకు పొలిటికల్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆయనే. అందుకే అంటున్నాను, రాజకీయం ఆయనకి తెలియదు, తొక్కడం ఆయనకి తెలియదు, లేపడమే ఆయనకి తెలుసు. కనుక నేను పొగట్లేదండి, ఇక్కడ పొగట్లేదు. ఇవన్నీ ఇస్ రియల్. ఇది తెలియాలి, చాలామందికి తెలియాలి. ఆయన ఎంపీ కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, ఆయనకు ఏ పదవి కావాలన్నా అన్ని పార్టీలు ఆఫర్ చేశాయి. ఇది వాస్తవమా కాదా? ఏ రాజకీయ నాయకుడిని అడగండి, అందరు రాజకీయ నాయకులతో ఆయన ఉంటాడు కదా. ఏ రాజకీయ నాయకుడిని అడగండి. ఇది చిరంజీవి గారు, కొణిదెల చిరంజీవి గారు అంటే అది. అంటే నేను ఇప్పుడు ఆయన మనిషినని అందరికీ తెలుసు, నేనేమి పొగడ్డం కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఈ రాజకీయం ఏంటో మా అన్నని కావాలనే మంచితనానికి మనం మోసం చేశారని చెప్పి ఒక పట్టుదలతో, ఒక పౌరుషంతో, ఒక కోపంతో, ఒక కసితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మన్నన పొంది, ప్రజల దగ్గర ఎక్కడ ఓడిపోయినా అక్కడ గెలిచి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. నన్ను సీఎం అంటే నేను మా అన్నయ్యను కాదు, నన్ను మోసం చెయ్యొద్దు. అందుకే కూటమి పార్టీలో ఉండి నేను నిలబడ్డాను. కూటమి పార్టీని నన్ను సీఎం అని చెప్పేసి మళ్ళా నన్ను బోల్తా కొట్టొద్దు. సీఎం అని ఇక్కడ అనడం కాదు, డైరెక్ట్ ఓటేయండి అని చెప్పి ఆయనకు అర్థం చేసుకొని కూటమిని తెలుసుకొని అక్కడ బీజేపీని కలిపి ఈరోజు గవర్నమెంట్ నడుపుతున్నారు. దట్ ఈజ్ ద పవన్ కళ్యాణ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇస్ ద డిప్యూటీ సీఎం ఇస్ ద పవన్ కళ్యాణ్. 10 మందికి ఆయనైనా అన్నీ గారైనా నాగబాబు మంచి చేయాలని చూస్తారు, చెడు చేయాలని చూడరు. నేను అందుకే చెప్తున్నా, ట్రోల్స్ చేసే వాళ్ళకి మీకు
ఎవరు చేయమన్నారో ఎవరు చేయలేదో పక్కన పెట్టండి. ఇది చిరంజీవి గారు అందరికి ఆజాత శత్రువు. ఎవరిని తొక్కియాలా ఎవరిని చేయాలా అనుకునే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆయనకి లేదు. మీకు మళ్ళా చెప్తున్నా, అలాగ అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ సీఎం అయ్యేవాడు. కనుక అందుకనే ఆయన మీద మీరు ట్రోల్స్ చేసే వాళ్ళకి నేను సీరియస్గా చెప్తున్నా, దయచేసి మీరు ఇలాంటి తప్పుడు సమాచారాలు తీసుకొని చెయ్యొద్దు. ఆయన మీద ఆయన ఊరుకోవచ్చు, ఆయన సైన్యం ఊరుకోదు, ఆయన ఓనర్ సైన్యం ఊరుకోదు, ప్లస్ నేను ఊరుకోను. అది కూడా మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే శృతిమించితే 100% ఆయన మంచివాడే. ఆయన వద్దన్నా ఊరుకునే వాళ్ళు లేరు, ఆయన అభిమానించేవాళ్ళు. కనుక జాగ్రత్తగా ఇలాంటి తప్పుడు సమాచారం, తప్పుడు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్న మాట మాత్రం మళ్ళా హెచ్చరిస్తూ, హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. నిండు నూరేళ్ళు ఉండి మీలాంటి వాళ్ళు మీ కుటుంబం ఉంటే 10 మంది బతుకుతారు, 10 మంది బాగుంటారు, ఎన్నో వేల మందికి మీ చేతులతో సహాయం చేస్తారు. కాబట్టి ఆ సహాయం చేయడానికి నిండు నూరేళ్ళు ఉండాలని మీ ఫ్యామిలీకి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.